CBI 69 న్యూస్ కి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో SDR స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్ మీడియా విద్యార్థి సంఘాలను అనుమతించని యాజమాన్యం. స్కూల్ యాజమాన్యం కొండారెడ్డి పుట్టినరోజు సందర్భంగా వేడుకలలో 100 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ విషయాన్ని గోప్యంగా ఉంచిన స్కూల్ యాజమాన్యం. ఈ విషయాన్ని బయటకు రాకుండా వైద్యులను స్కూలుకు రప్పించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్న యాజమాన్యం. మరికొంతమంది అస్వస్థత విద్యార్థులను ప్రైవేటు హాస్పిటల్కు తరలి సమాచారం ఇవ్వని యాజమాన్యం ఆందోళనలో విద్యార్థి తల్లిదండ్రులు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మైనారిటీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ జిల్లా కలెక్టర్ను విచారించమని ఆదేశాలు పంపగా ఆర్డీఓ మల్లికార్జున్ రెడ్డి, DVEO మహబూబ్ బేగ్, DEO మరియు MEO హుటాహుటిన రాత్రికి రాత్రి విచారణ జరిపి తనిఖీ చేసిన అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న SDR స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుని స్కూల్ని రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు అధికారులని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై స్కూల్ యాజమాన్యంపై వివరణ కోరగా పిల్లల ఆరోగ్యంపై విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన ఏమీ లేదంటున్న యాజమాన్యం. అయితే లోపలికి మనం అబ్జెక్షన్ పెడతాము, పిల్లలు డిస్టర్బ్ అవుతారు. ఈవెన్ పేరెంట్స్ కూడా స్కూల్ జరిగే టైంలో మనం రానివ్వం సార్, అక్కడే ఆఫ్ చేసేస్తాం. అంటే ఒక ప్రెస్ వాళ్ళు మీ పర్మిషన్ తీసుకుని రావాలన్నా? లేదు, అవసరం లేదు కదా. మళ్ళీ ఎందుకు అక్కడ వచ్చేసి చాలా అది యాక్చువల్ గా మేమైతే అక్కడ ఎవరైనా ఆఫ్ చేయలేదు సార్. ఆ సెక్యూరిటీ ఏమన్నా వాళ్ళు ఏదో జరుగుతుంది, ఏదో మనల్ని ఏదన్నా ఏదో చేసేస్తారు, మనల్ని ఏదో తిడతారని కన్ఫ్యూజన్ లో ఏదో చేసి ఉంటారు వాళ్ళు. పోనీకి ఉందే లేదా అవకాశము? అక్కడ పోనీకి ఉందే లేదా? మీరు చెప్తాం నైట్ తీసినారు సార్, నైట్ పోయినా అలో లేదు, నైట్ తీసినారు. ఊరే పోవాల్సిన అవసరం లేదు, ఎవరు పంపించమని చెప్పినారు. ఇంత ఫుడ్ పాయిజన్ జరిగి ప్రాబ్లం ఏర్పడితే మీరు మీడియా వాళ్ళు అలో లేరంటారా? ఎట్లా ఏం జరిగింది? నీకు ఎందుకు వచ్చింది? ఏం తిన్నావు? చికెన్ తిన్నావా? థర్స్డే పెట్టినారు. సార్ బర్త్డేకు చికెన్ పెట్టారు. దాని ద్వారా ఫుడ్ పాయిజన్గా తయారై మీకు వాంతులు, విరేచనాలు, కొద్దిగా హెల్త్ ప్రాబ్లం ఏర్పడింది. మిమ్మల్ని సార్ ఏమన్నా మాట్లాడి మిమ్మల్ని హాస్పిటల్లో పంపించడానికి చూసా అన్నాడా? సార్ మాట్లాడినాడా మీతో? చైర్మన్ మాట్లాడినాడా? నిన్న నైట్ యాజమాన్యం మీ మీద ఏమైనా దృష్టి పెట్టి మీ ఆరోగ్యం పట్ల ఏమైనా శ్రద్ధ వహించిందా? ఏం లేదా? యాజమాన్యం లేదు. ఇప్పుడు మీకు కళ్ళు తిరుగుతున్నాయా? ఎప్పటి నుంచి బాబు? రాత్రి జరిగిందా? ఈరోజు ఉదయం నుంచి. విద్యార్థి యొక్క తల్లిదండ్రులు ఇక్కడ ఫుడ్ పాయిజన్ జరిగిందని ఆరోపణ చేస్తున్నారు. దానిపైన మీ ఆరోపణ ఏంటి మేడం? ఇక్కడ స్కూల్ కాలేజ్ మేనేజ్మెంట్తో కనుక్కోవడం జరిగింది. సో ఆ రోజు ఫుడ్ పాయిజన్ అన్నారు కదా. సో దాంట్లో చాలామంది విద్యార్థులు సేమ్ ఫుడ్ తీసుకున్నారు. కొంతమందికి ఈ విధంగా మనకి ఎఫెక్ట్ అయినారని చెప్పుకున్నారు. మెయిన్గా వైరల్ ఫీవరు ఈ విధంగా ఉండొచ్చు అనేటువంటి రీజన్ అనేటువంటి ఉంది. సో కొంతమంది అయితే బాడీ పెయిన్స్తో, నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో అయితే కొంతమంది బాడీ పెయిన్స్తో పిల్లలు ఉన్నారు. సో వాళ్ళకి సెలైన్ పెట్టించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి సో మనకి టాబ్లెట్స్, డాక్టర్స్ కూడా ఇప్పుడు విజిట్ చేసి ఉన్నారు. సో మేడం గారితో కూడా నేను దాకా అడిగాను సో ఏంటి ప్రాబ్లం అని. సో ఇప్పుడు కూడా మేడం గారు డీటెయిల్స్ కూడా ఖచ్చితంగా కనుక్కుంటారు. విద్యార్థి యొక్క తల్లిదండ్రులు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదని ఆరోపణ చేస్తున్నారు. దానిపైన మీ యొక్క అభిప్రాయం? సో నేను ఇంటిమేషన్ అయితే కనుక్కోలేదు. జస్ట్ డైరెక్ట్గా ప్రిన్సిపల్ కాదు, డైరెక్ట్గా నేను పిల్లల దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు డీటెయిల్గా వాళ్ళతో మాట్లాడతాను. యజమాని నిర్లక్ష్యం ఇక్కడ ఎక్కువ మెండుగా కనిపిస్తుందని అనుకుంటున్నారు మేడం ప్రజలు. దానిపైన మీ అభిప్రాయం మేడం? సో మనకి లాస్ట్ ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే మనకి ఈ కాలేజ్లో ఎటువంటి ఇష్యూస్ అయితే మనకి ఎప్పుడు నోటీస్ చేయడం లేదు. సో ఈ ఇయర్ మనకి ఈ విధంగా కనపడుతుంది. సో ఫర్దర్గా ఇటువంటివి జరగకుండా ఖచ్చితంగా మేము యజమానానికి గట్టిగా
చెప్పడం జరుగుతుంది. ఫర్దర్గా ఎటువంటి ఇష్యూస్ కూడా జరగకూడదు అనేటువంటి విషయాన్ని వాళ్ళకు చెప్పడం జరిగింది. విద్యార్థి సంఘాలు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఎవరిని కానీ క్యాంపస్లోకి అలౌ చేయలేదు, నాట్ అలౌడ్. మిగతా సందర్భాలు ఏదైనా ఎంక్వైరీ చేయాలనుకున్నా కానీ ఏదైనా ఒక మెసేజ్ పంపించాలనుకున్నా బయటికి వీళ్ళు అలౌ చేయడం లేదు మేడం యజమాని వారు. సో ఇది కూడా నా దృష్టిలో ఎప్పుడు కూడా యూనియన్ వాళ్ళకి ఈ దృష్టికి ఎప్పుడు తీసుకెళ్ళలేదు. సో ఎటువంటి ఇష్యూస్ ఉన్నప్పుడైతే ఖచ్చితంగా మనం ఎవరిమైనా కూడా మన విషయం కనుక్కోవాలి అనేటువంటి ఇది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కనుక్కోవాలి. ఆ విషయాన్ని కూడా మనకు తెలియజేస్తాం. దీనిపైన ఫైనల్ మీ అభిప్రాయం ఏంటి మేడం? ఈ ఫుడ్ పాయిజన్ ద్వారా ఎటువంటి నిర్ణయాలు తీసుకుపోతున్నారు? సో మనకి పైన ఆర్డీఓ సార్ వాళ్ళందరూ అధికారులు అందరూ ఉన్నారు కదా, సో వాళ్ళ రిపోర్ట్ బట్టి వాళ్ళు తెలియజేస్తారు. ఈరోజు మీడియాలో వచ్చిన ఒక న్యూస్ ఆధారంగా జిల్లా కలెక్టర్ గారు అందరినీ అధికారులను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వెంటనే ఈ ఎస్డిఆర్ స్కూల్ జూనియర్ కాలేజీ సందర్శించి పిల్లలకు అస్వస్థతకు గురయ్యారు, నిజమా కాదా తేల్చి చెప్పమని చెప్పారు. ఆ కారణంగా అందరం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో నేను ఆర్డీఓ, నాతో పాటు ఎంఈఓ గారు, లోకల్ ఎస్ఐ గారు అందరం వచ్చాము. ఆ లోకల్ లేడీ విఆర్ఓస్ను, తలారిని కూడా తీసుకొచ్చాము. మేము ఈరోజు బాయ్స్ హాస్టల్ చూసాము. బాయ్స్ హాస్టల్లో ఒక 10 మంది విద్యార్థులతో మాట్లాడడం జరిగింది. అలాగే గర్ల్స్ హాస్టల్ కూడా సందర్శించాము. గర్ల్స్ హాస్టల్లో కూడా ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ గర్ల్స్ స్టూడెంట్స్తో మాట్లాడడం జరిగింది. మా పరిశీలనలో తెలియదు ఏంటంటే కొంతమంది అస్వస్థతకు గురైన మాట వాస్తవము. దాదాపు ఒక 100 మంది వరకు డాక్టర్తో కూడా ఇక్కడ ట్రీట్ చేసిన డాక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. నిన్న మధ్యాహ్నం ఫంక్షన్ తర్వాత ఫంక్షన్లో పిల్లలు బాగా ఎగరడము, డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ చేయడం జరిగింది. సో 100 మందికి వైరల్ ఫీవర్ కానీ బాడీ పెయిన్స్ కానీ ఎక్కువ వచ్చాయి. వీళ్ళల్లో ఒక 20 మెంబర్స్ వరకు మోషన్స్ అండ్ వామిటింగ్స్ కూడా జరిగాయి. ఒక 2-3 మెంబర్స్ వరకు ఫ్లూయిడ్స్ అంటే సెలైన్ కూడా ఎక్కించడం జరిగిందని చెప్తున్నారు డాక్టర్ గారు. అలాగే ఇప్పుడు విద్యార్థుల హెల్త్ అయితే స్టేబుల్గా ఉంది, ఇష్యూస్ ఏం లేవు. పిల్లలు రెస్ట్ తీసుకుంటున్నారు, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు మీడియా అయితేనేమి, మేమైతేనేమి, కలెక్టర్ గారు అయితేనేమి పిల్లల ఆరోగ్య పరిస్థితి ఆందోళనగా ఉందేమో గమనించమని, అవసరమైతే మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించడానికి మనం రావడం జరిగింది. అంత ఇష్యూ ఏం లేదు. అవసరమైతే ఏ సమయంలో అయినా మొత్తం మెడికల్ టీంని ఇక్కడ దించుతాము, పిల్లలకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాము. ప్రస్తుతానికైతే పిల్లల ఆరోగ్యం సేఫ్గా ఉందని మీ ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేయడం జరుగుతోంది. ఎందుకంటే జిల్లాలో ఉండే అన్ని ప్రాంతాల నుంచి విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. సో వాళ్ళ ఆందోళన చెందే అవకాశం ఉంది కాబట్టి అలాంటి ఆందోళన ఏమీ లేదని చెప్పడం జరుగుతోంది. అలాగే కలెక్టర్ గారు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఈ హాస్టలే కాకుండా నంద్యాల పట్టణంలో ఉండే అన్ని హాస్టల్స్ రేపటి నుంచి విజిట్ చేయడం జరుగుతుంది. అలాగే కొంత టాయిలెట్స్, శానిటేషన్ కూడా సరిగా లేదు, వాటిని కూడా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. సో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని రేపటి నుంచి మేము రెవెన్యూ మరియు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని హాస్టళ్ళు సందర్శించడం జరుగుతుంది. ఇట్లాంటి ఇష్యూస్ పునరావృతం కాకుండా చూసుకుంటాము. సో మీ ద్వారా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇష్యూ మన కంట్రోల్లో ఉంది. పిల్లల యొక్క ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదని తెలియజేస్తుంది. సార్ ఈ విధంగా జరిగినప్పుడు అదే సార్, విద్యార్థి యొక్క తల్లిదండ్రులు ఈరోజు ఉదయం నుంచి దాదాపు అంటే ఒక 100 నుంచి 200 మంది అక్కడ సైన్ చేసి వెళ్ళిపోయే సందర్భాలు ఏర్పడుతున్నాయి. మీరు చూస్తే 20 మెంబర్స్ ఉంటున్నారు. అంటే కొంతమంది పిల్లల పేరెంట్స్ మేము తీసుకువెళ్తామంటే పంపిస్తున్నాం సార్, అది పంపిస్తున్నాం సార్. ఈ యజమాన్యం దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే ఇప్పుడు ఇది ఒక ఎక్స్పీరియన్సే కాబట్టి ముందు మేము ఎప్పుడైనా ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు చేసినప్పుడు ఇంకా తగు జాగ్రత్తలు తీసుకుంటాం కూడా. ఇప్పుడు లక్షలు వసూలు చేసి మా పిల్లలకు సరైన ట్రీట్మెంట్ విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ అన్ని విషయాల్లో నిర్లక్ష్యం చేస్తున్నారని యజమాన్యం పైన మండిపడుతున్నారు. లేదు సార్, అది అలాగైతే జరిగేది కాదు సార్. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క విద్యార్థుల యొక్క పేరెంట్స్ ఏమడుగుతున్నారంటే ఇక్కడ ఫుడ్ పాయిజన్ జరిగి పిల్లల యొక్క విద్యార్థులు అస్వస్థకు గురైనప్పుడు కానీ వాళ్ళకు మెసేజ్ పాస్ చేయడం లేదని ఆరోపణలు చేస్తున్నారు. దానిపైన మీరు? లేదండి, మేము ప్రతిదీ కూడా పేరెంట్కి మేము ఇమీడియట్గా మేము ఇన్ఫార్మ్ చేసేస్తాం. ఒక పిల్లవాడు మా క్లినిక్కి వచ్చి ఒంట్లో బాగోపోతే ఇమీడియట్గా మేము మా దగ్గర నుంచి ఫోన్ వెళ్తుంది హాస్పిటల్కి పంపించమంటారా ఏంటి, లేకపోతే మీరు వచ్చి తీసుకెళ్తారంటే ఈ సిక్ విషయంలో మేము అసలు ఏ విధంగానూ రిస్క్ తీసుకోం. ఫుడ్ పాయిజన్ జరిగిందని అంటున్నారు, ఆరోపణ చేస్తున్నారు. దానిపైన మీ కామెంట్ ఏంటి? నిన్నటి దినంన ఎస్డిఆర్ స్కూల్లో
బర్త్డే వేడుకలు అని చెప్పి విద్యార్థులకు ఉదయాన్నే నూడిల్స్ పెట్టడము, బోండాలు పెట్టడము, అవి అరగకుండా విద్యార్థులకు కడుపులో ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులకు అస్వస్థతకు గురి చెందడం జరిగింది. నిన్న విద్యాశాఖ అధికారులు డిఓ గారు, డిప్యూటీ డిఓ గారు, కలెక్టర్ గారు వచ్చి హాస్టల్ విజిట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అరాచకాలు ఎక్కువ జరుగుతున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళు కష్టపడి పనిచేసి లక్షల రూపాయలు ఇక్కడ పెట్టి విద్యార్థులను చదువుకుంటున్నారు. మా పిల్లలు ఇక్కడ మంచిగా చదువుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు పనులకు వెళ్ళి ఇక్కడ విద్యార్థులను విడిచిపెట్టిపోతే యాజమాన్యం వారు సరిగా చూసుకోకుండా ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులను కనీసం తల్లిదండ్రులకు చెప్పకుండా, కనీసం ఫోన్లు చేయకుండా ఫోన్లు కూడా ఎరుగొట్టడం జరిగిందంట. విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. కానీ ఇంత గతంలో కూడా లోపలికి రావడానికి కూడా చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు కానీ, నాయకులు కానీ, విలేకరులు కానీ లోపలికి రావాలంటే రానియరు. ఇది చాలా అరాచకం. విద్యార్థుల తల్లిదండ్రులారా దయచేసి గమనించగలరు. మీరు లక్షల రూపాయలు పెట్టి ఇక్కడ చదివిస్తున్నారు. ఖచ్చితంగా మనకు విద్యార్థులకు మంచి విద్యను, మంచి భోజనాన్ని సౌకర్యం కల్పించాలని చెప్పి మనం ఇక్కడ విడిచిపెట్టిపోతే ఈ విధంగా విద్యార్థులు అస్వస్థత గురి చెందడం చాలా బాధాకరం. ఇలానే జరిగితే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ స్కూళ్లు కానీ, కాలేజీ కానీ సీజ్ చేయాలని చెప్పి జిల్లా అధికారులకు, విద్యాశాఖ అధికారులకు మేము విన్నవించడం జరిగింది. అదేవిధంగా ఈ డిఓ గారు ఇక్కడ కేవలం డబ్బే ధనార్జయంగా పనిచేస్తున్నారు. ఇలాంటి విద్యాశాఖ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలా. విద్యాశాఖ అధికారులు మేము అమరావతిలో కూడా కలుస్తాం. ఖచ్చితంగా ఈ స్కూల్ను సీజ్ చేసి విద్యార్థులకు ఏదైతే 100 మందికి 200 మందికి ఏదైతే అస్వస్థత జరిగిందో విద్యార్థులకు మంచి వైద్యం అందించాలని చెప్పి మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. బర్త్డే ఫంక్షన్లో ఎస్డిఆర్ కొండారెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఆ వేడుకల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరగడం చాలా దారుణం. ఎందుకంటే జిల్లా అధికారులు వెంబడే స్పందించి జిల్లా డిఓ గారిని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఇవాళ మాయమత్తులో విద్యార్థులకు ఇంటికి పంపించడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో ఆశలు పెట్టుకొని ఇవాళ లక్షల కోట్లు పెట్టి ఇవాళ విద్యను చదివిస్తూ ఉంటే యాజమాన్యం నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఈ నిర్లక్ష్యానికి కారణమైనటువంటి జిల్లా అధికారులు అదేవిధంగా ఈ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలనేసి విద్యార్థి సంఘాలుగా డిమాండ్